ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం. ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది. ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 11 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో 11 సర్వే బిగ్ టీవీ చేయలేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా 11 సర్వే రిపోర్ట్ను చూద్దాం. భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది. ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. సో ఈ సెగ్మెంట్లో 11 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. 11 సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు 43% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు 45% ఓట్లు, ఇతరులకు 12% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ అంశాలపై ఆధారపడి ఉంది? అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు? వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది. మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది. భీమవరంలో 40% కాపు ఓటర్లు, వీరే చాలా కీలకం కాబోతున్నారు. ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు, తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం, అదే ప్రశ్నగా కనిపిస్తోంది. మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు. ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు. ఇక ఇతరుల లిస్టులో ఉన్న 12% ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది. తటస్థ ఓటర్లు భీమవరంలో కీలకమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.